మన జీవితంలో మనకు ఏది జరిగినా అంతా మన మంచికే అని అనుకోవాలి. మంచి జరిగితే సంతోషించాలి. ఒకవేళ చెడు జరిగితే, నష్టం జరిగితే, అవమానం జరిగితే తట్టుకునే గుండె ధైర్యం కూడా ఉండాలి. ఈ గుండె ధైర్యం అనేది మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. అంజీ విజన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు విషయం ఏమిటంటే, నా ఇంటి పని అలాగే ఆగిపోయింది. దీని గురించి మీకు వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. మనం మన పని గురించి ఎంత శ్రమ పడినా సరే ఆ శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. శ్రమ వేస్ట్ అయిందని మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని మనం అనుకొని మన పని చేయాలి. కానీ అలాగే లేజీగా ఉండకూడదు. కానీ ప్రయత్నం అయితే చేయాలి. ఆ ఫలితాన్ని మాత్రం కాలానికి వదిలేయాలి. ఇలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది అని మనం అనుకోవాలి. కానీ పని చేయకుండా ఉండకూడదు. మనం చేసే ప్రయత్నం అయితే చేయాలి. ఇక చూడు, ఇక్కడ ఇసుక ఉంది, ఇక్కడ కంకర ఉంది, ఇక్కడ సిమెంట్ ఉంది. మేస్త్రీలకు ముందే అడ్వాన్స్ కూడా ఇచ్చాను. అయినా పని డిలే అవుతుంది. దాదాపు 20 days అయింది. 20 రోజులు అయినప్పటికీ కూడా ఆ సెంటరింగ్ కొట్టడం లేదు, ఆ చెత్త పడడం లేదు. ప్రస్తుతం వేసవికాలము, ఏప్రిల్ నెల. నెక్స్ట్ మంత్ మే నెల గాలులు, వడగాల్పులు, వడగండ్లు, ఈదురుగాలులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సామాన్ అంతా మొత్తం బయటనే ఉంది. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకో, వడగండ్లు వచ్చాయనుకో, మా పరిస్థితి ఇంకా ఎవరికి చెప్పాలనో అర్థం కాదు. అందుకే మేస్త్రీలకు ముందే అడ్వాన్స్ ఇచ్చి తొందరగా చేయమని చెప్తే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంత గీమ అనుకున్నా సరే డబ్బులు ఇచ్చి అడుకున్నట్లే ఉంది అసలు. ఇక చూడు, పని ఎట్లా ఉందంటే విచిత్రంగా అనిపిస్తుంది నాకు. మనం ఎంతో శ్రమపడి చేసినటువంటి పని అంతా నీరు కారుతుంది. అక్కడ స్టీల్ కూడా ఉంది. అక్కడ స్టీల్ చూపి. మనం పని తొందరగా కావాలని ఎంత చేసినప్పటికీ కూడా అది అయితేనే లేదు. అది ఎప్పుడు కావాలన్నా అప్పుడు అవుతుందేమో అనుకుంటున్నాను నేను. అందుకే ఈ ఫలితాన్ని దైవానికి వదిలేసి గప్చుప్పుగా ఉన్నా. ఆ తొందరగా చెత్త పడితే లోపల ప్లాస్టరింగ్ చేసి సామాన్లు తీసి లోపల పెట్టాలనుకుంటున్నా. కానీ అది సాధ్యమైతే లేదు ఎందుకో. కానీ ఇక మోటుగా చెప్పాలి అంటే ఏందో శని పట్టింది అది ఇది అని అనుకుంటాం. కానీ ఆ శనికి నేనేం నమ్మను. కానీ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది కూడా నాకు కూడా అర్థం కావడం లేదు. అంటే మన మంచితనమే ఇతరులకు బలహీనం అయ్యేటట్లు ఉంది. ముందే అడ్వాన్స్ ఇవ్వడం వల్ల మేస్త్రీలు కూడా అడ్వాన్స్ తీసుకొని పని ఎప్పుడైనా చేయొచ్చులే అనే ఉద్దేశంతో 2-3 రకాల పనులు పట్టుకుంటారు. ఇక్కడ కొద్దిగా పని చేస్తారు, వేరే దగ్గర ఇంకో పని చేస్తారు. ఇక్కడ పని ఇడిచిపెడతారు మెత్తకుంటే. అంటే మనం బలహీనంగా ఉంటాం కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో నిర్లక్ష్యం చేస్తారు. అదే వేరే బాగా గద్దింపు చేసి కోపమయ్యే వాళ్ళ దగ్గర అయితే తొందరగా పని చేస్తారు. ఇక్కడ పని విడిచిపెట్టి అక్కడ వనపతిలో పని చేయడానికి వెళ్ళిర్రు. ఆ మేస్త్రి కూడా ఆంధ్ర మేస్త్రి మొత్తం సర్దుకొని మూటములు సర్దుకొని వెళ్ళిపోయిండు. ఇక్కడ పనులు లేవని ఈ పని మాత్రమే డిలే చేసి పెట్టిపోయిండు. అమౌంట్ కూడా అడ్వాన్స్ తీసుకొని పోయిండు. మనం వాళ్ళ ఇబ్బందులను చవి చూసి ముందే అమౌంట్ ఇస్తే వాళ్ళు మనకు పంగనామాలు పెట్టిపోతున్నట్లున్నారు అసలు. ఆంధ్ర మేస్త్రి ఏమో ఆ సెంటరింగ్ చెక్క కొట్టినాక వస్తా అంటున్నాడు. ఇంకా సెంటరింగ్ చెక్క కొట్టినాక ఇంకెందుకు రావాలి? ఇంకా ఈ సెంటరింగ్ అతను మాత్రం వస్తా, ఇప్పుడు వస్తా, అప్పుడు వస్తా, అది అని చెప్పుకోమంది అసలు. ఈ విధంగా కావడం వల్ల పని అంతా డిలే అవుతుంది. ఇట్లా అయ్యింది అని నేను ఒక రకంగా అయితే మదన పడుతున్నాను, నిరుత్సాహంతోనే ఉన్నాను. కానీ ఇవన్నీ ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు అన్నట్లు. ఇలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది అనుకొని ఇక వదిలిపెట్టుకొని ఇంకా మరసంగా ఉన్నా అంతే. ఇంకా ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది. ఇవన్నీ మాటలు ఎవరు చెప్తారంటే బలహీనులు చెప్తారు. అందులో నేను కూడా ఒకరిని. ఇప్పుడు నేను బలహీన స్థితిలో ఉన్నా కాబట్టి ఈ బలహీనతలే మనకు మనిషిని కింది స్థాయికి తోసేస్తుంటాయి. అదే బాగా గద్దించి ఈ ఎదురొడ్డి కలబడిని ఆ విధంగా చేసినాం అనుకోండి, ఇక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అటువంటి వాళ్ళకే భయపడతారు. ఆ భయపడి పని చేస్తున్నారు. కానీ మంచితనంతో, మంచి మనసుతోటి పని చేసే వాళ్ళకు సానుకూలంగా వ్యవహరిస్తే ఈ పని ఇట్లా అవుతుంది, డిలే అవుతుంది. ఈ సమాజమే ఇంత అనిపిస్తుంది అసలు. నాదైతే అట్లే డిలే అయిపోయింది పూర్తిగా.
ఇంకా మొదట బాధపడ్డా కానీ ఇప్పుడేం బాధపడడం లేదు. ఇలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది అనుకొని కాలానికి వదిలిపెట్టి గప్చిప్పుగా ఉన్నా. ఇంకా దీని గురించి ఊరికే టెన్షన్ పడకూడదు, ఏమన్నా కానీ ఇంకా వదిలేసి మరసంగా ఉన్నా అంతే. ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. థ్యాంక్ యూ. అయిపోయింది.